బందీలుగా ఉండిపోతారు. మీరు ఈ క్షణంలో మీరు జీవన్ముక్తులై ఉన్నారు. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. బట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే మీకు ఎవడి మీదైనా కొంచెం మనస్సులో అన్ఫర్గివింగ్ ఉంటుందన్నమాట. అంటే ఫలానా వాడిని మీరు క్షమించలేరు. మీరు ఎవరినైనా మొత్తం ప్రపంచాన్నంతనే క్షమిస్తారు, కానీ వాడిని మాత్రం క్షమించలేరు. మోక్షంలో వాడు కూడా బ్రహ్మని మీరు దర్శించాల్సి ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ చాలు మోక్షానికి కంగారు లేదని చెప్పడానికి. సైకలాజికల్ బర్డెన్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్ అని వాడు కూడా బ్రహ్మ ఆత్మ అయిపోతాడు. ఎవరు మీరు క్షమించడం కష్టమన్న శత్రువు కూడా, అంటే శత్రువు అంటే పర్సన్ ఆఫ్ ఇల్ విల్, దుష్టుడు, వాడు కూడా ఆత్మ అయిపోతాడు. వద్దులేండి ఈ ఆత్మ కంగారు లేదా అని మనం వీఆర్ నాట్ ఇన్ ఏ హర్రీ ఫర్ ఇట్. సో అలా ఉంటుంది. మన మన సంసారంలో బాగా దృఢంగా మునిగిపోయి ఉంటాం. అదే సత్యంలా కనపడుతూ ఉంటుంది. వాడు మనకు అపకారం చేశాడు, మనం వాళ్ళని క్షమించాలి, ఇదంతా సత్యం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జగత్తు మిథ్యని తెలుసుకుంటే కానీ అసలు వీడికి మోక్షం రానే రాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ థింగ్. సో అటువంటి మోక్షాన్ని ఆ స్థితప్రజ్ఞుడు పొందుతాడు. ప్రాప్నోతి. శాంతిం అంటే మోక్షమును పొందుతాడు. మోక్షమును పొందడం అంటే ఏమిటండి? బ్రహ్మభూతో భవతి ఇత్యర్థ. బ్రహ్మ అయిపోతాడంతే. కొత్తగా అవుతాడా? కొత్తగా ఏమవడు, అయ్యే ఉన్నాడు, కానీ అవుతాడని చెప్తాం. అది ఎందుకు అలా ఎందుకు చెప్తున్నారు? బ్రహ్మను కాదనుకున్నాడు కాబట్టి. పూర్ణుడై ఉన్నాడు, కానీ నేను అపూర్ణుడను అనే భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు ఆ భ్రమ పోయింది. పోతే ఇప్పుడు పూర్ణత్వం వచ్చినట్టు అనిపిస్తుంది. అజ్ఞానం చేత దూరంగా ఉన్నట్లు అనిపించిన పూర్ణత్వం జ్ఞానం చేత వచ్చినట్లు అనిపిస్తుంది. స్వామి అఖండానందజీ చెప్పేవారు, అజ్ఞాన్ సే జో హోతా హై वो असल में नहीं होता है, ज्ञान से जो मिलता है वो असल में नहीं मिलता है అని చెప్పేవారు. నేను నాకు అదేమిటి జేబులో చూసుకున్నా, పైసలు తక్కువ ఉన్నాయి. సరే పైసలు తక్కువ ఉన్నాయి చూద్దాం దీని సంగతి ఏమిటని ఇలా పేజీ తిరిగేస్తున్నాడు. తక్కువ మనం 100 రూపాయల కాగితం కనపడింది. ఇక్కడ ఉందో 100 రూపాయల కాగితం. అమ్మో 100 రూపాయలు దొరికాయి అనుకున్నా. దొరకడం ఏంటి, అది నాదే, అది అక్కడే ఉంది, నాతోటే ఉంది, కానీ ఉందని తెలియదు. తెలిసింది దాన్ని దొరకడం. దొరికిందా? అది రోడ్డు మీద దొరికితే దొరికిందన్నారు, కానీ నా పుస్తకంలో ఉన్నది నాకు దొరకడం ఏంటండి? అంటే మరి దొరకడం ఏది? అజ్ఞానం చేత దూరమైనది జ్ఞానం చేత, అజ్ఞానము చేత దూరమైనది కాదు, అజ్ఞానము చేత దూరమైనదా అన్నట్లు ఉన్నది, జ్ఞానము చేత దగ్గరైనదా అన్నట్లు ఉంటుంది. అంచేత బ్రహ్మభూతో భవతి ఇత్యర్థ. పూర్ణ ఆత్మస్వరూపుడే ఉండిపోతాడంటే, జీవన్ముక్తుడే ఉండిపోతాడు. అది స్థితప్రజ్ఞ లక్షణాలు అక్కడితో పూర్తయింది. తర్వాత ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఇక్కడ కొత్తగా చెప్పేదేం లేదు. స్తుతి, పొగడత. పొగడ్త అంటే అభిప్రాయం ఏమిటంటే, నీవు స్థితప్రజ్ఞ లక్షణాలని నీవు ఆకలింపు చేసుకుని వాటిని నీ హృదయంలో నీవు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసుకో అని ప్రోత్సహించటం కోసం స్తుతిస్తారు. ఇప్పుడు డాక్టర్ మందు ఇచ్చి, చూడండి ఈ మందు మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టు వేసుకోండి, మీకు తప్పకుండా తగ్గుతుంది, ఎందుకంటే ఈ మందు ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చింది, చాలా విలువైన మందు, మీకోసమే వచ్చింది ఇది అని చెప్తారు. అలా డాక్టర్ మాట్లాడాలి. డాక్టర్లు అసెంబ్లీ లైన్లో లాగా వైద్యం చేసేస్తే అది పేషెంట్కి ఆ ఉత్సాహం రాదు. డాక్టర్ అలా మాట్లాడాలి. అలా మాట్లాడిన డాక్టర్ వల్లనే రోగం తగ్గుతుంది. వైద్యంలో సగం సైకలాజికల్, సగం ఫిజియలాజికల్ను. కాబట్టి డాక్టర్ ప్రేమతో చిరునవ్వుతో పలకరిస్తే వీడి రోగం సగం తగ్గిపోతుంది. తర్వాత మందు ఇచ్చినప్పుడు మిగతా సగం పోతుంది. వీడు వెళ్ళగానే డాక్టర్ బయట నిలబడి లోపలికి ఎందుకు వచ్చావు నేను పిలవకుండా అన్నాడు అనుకోండి, అలాగే. లేకపోతే వాడు డాక్టర్ కాకపోతే అతను చౌకీదారు ఎవరో వీడిని ఇన్సల్ట్ చేసి వీడిని దే మేక్ హిమ్ ఫీల్ స్మాల్. మన దగ్గర అలా చేస్తారు, కర్టెసీ అన్నది చూపించరు. దే మేక్ యూ ఫీల్ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్. యు ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ దాట్, దే రీఇన్ఫోర్స్ దట్ ఫీలింగ్.
కాబట్టి వాడు అలా చేసినప్పుడు మీకు ఆ జ్వరం అంతకుముందు ఉన్న జ్వరం 4 రెట్లు అయినట్టు అనిపిస్తుంది. అలాగా అలాగే అలాగా డిస్కర్టియస్గా ఉంటే మనిషి నిరుత్సాహపడిపోతాడు. కర్టసీలో పలకరింపులో అంత బలం ఉన్నది దానికి. సో మీరేం లక్షలు ఇవ్వక్కర్లేదు, ప్రేమగా పలకరిస్తే చాలు. సో డాక్టరు అలా అలా ఆ మందు ఇచ్చి ఇంకొక మాట, హీ హ్యాస్ టు సే వన్ మోర్ సెంటెన్స్, ఇది నీకు ఇచ్చిన మందు నీకు తగ్గిపోతుంది, నీకోసమే వచ్చింది ఈ మందను, లేకపోతే నీ రోగానికి తగ్గ మంది ఇదను, నీకు తగ్గిపోతుందనో మాట అంటే వాడు హీ సేవ్డ్, వాడికి ఇంకా విచారం ఏం లేదు. అది పొగడత. అదే విధంగా ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలని చెప్పి ఇలాగ వేద మంత్రాల్లోనూ అక్కడ ఈ పొగడత స్తుతి ఉంటుంది. యత్ స్తూయతే తద్విధీయతే అని న్యాయం కూడా, మీమాంసా న్యాయం. దేన్ని స్తుతిస్తే దాన్ని విధిస్తారు. స్తుతిస్తున్నారు అంటే ఏం విధించేస్తారంటే స్తుతి వాక్యాలు వినపడతాయి. అగ్నిష్టోమం అనేది చాలా గొప్పది, ఇది వాస్తవంలో దీనికి పేరు అగ్నిష్టోమం అన్నా వాస్తవంలో ఇది జ్యోతిష్టోమము. ఎందుకంటే జ్యోతి అంటే ప్రకాశము. ఈ యజ్ఞాన్ని చేసినటువంటి ఈ యజ్ఞం వల్ల గొప్ప ప్రకాశం లభిస్తుంది, అంచేత దీనికి జ్యోతిష్టోమం అని పేరు అని ఇలా మొదలవుతుంది. ఎందుకంటే ఈ మాటలన్నీ మాకు చెప్తున్నారంటే దేర్ ఫోర్ యూ షుడ్ పెర్ఫార్మ్ అగ్నిష్టోమా అని అంటుంది. అది యత్ స్తూయతే తద్విధీయతే, యత్ నింద్యతే తత్ నిషిధ్యతే, ఇవి నియమాలు. సో ఇక్కడ స్తుతి, ఈ స్తుతి ఒకప్పుడు ఆరంభంలో ఉంటుంది, ఒకప్పుడు అంతంలో ఉంటుంది, ఒకప్పుడు 2 చోట్ల ఉంటుంది, ఒకప్పుడు మధ్యలో కూడా ఉంటుంది. స్తుతి చేస్తూ ఉంటారు. సో ఈ ఈ స్థితప్రజ్ఞ లక్షణం ఉన్నదే, ఇది మీరు సంపాదించుకున్నప్పుడు అది మీ స్వంతం. అదే దాన్ని ఎవడూ తీసివేయలేడు, మీతో పాటే ఉంటుంది. అది ఏషా బ్రాహ్మీ స్థితి, ఇది పూర్ణస్థితి. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మగారు లేకపోతే ఎవరో వచ్చి హృదయంలో కూర్చుంటారని అలా కాదు, పూర్ణస్థితి. బ్రహ్మణి భవ బ్రాహ్మీ అని శంకరులు చెప్తున్నారు. ఇది పూర్ణత్వము యొక్క స్థితి. మీకు మీ హృదయంలో ఒక లొసుగు లేకపోతే వెలితి అని అంటారు, వెలితి ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఎప్పుడూ వెలితే. బ్రహ్మచారి ఉంటాడు, వండుకు తింటూ ఉంటాడు, దిక్మాలను వంట చేసుకుని తింటున్నాం, మన కడుపులో ఏదైనా ఆకలిస్తే వడ్డించే వాళ్ళు కూడా లేరు అని వెలితిగా ఫీల్ అవుతాడు. ఈ లోపల అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఇప్పుడు ఇంక వెలితి పోవాలి కదా, ఏదో నేను ఈమె కలిసి ఉన్నామని పేరే కానీ పిల్ల లేరు పీచు లేరని మళ్ళీ ఇంకో వెలితి ఫీల్ అవుతాడు. సరే ఎవరో సంతానం కలుగుతుంది, ఇంక ఇప్పుడు వెలితి నిండాలి. వీడి వెలితి ఎప్పటికీ నిండదండి నేను చెప్పి ఇన్ని మాటలు ఎందుకు. ఆ వెలితి నిండి వెలితి కాదు, అది అలాగే ఉంటుంది వెలితి, చిల్లు బుట్టలో నీళ్లు పోసినట్టే. సో వీడికి వెలితి అలా ఉంటుంది. ఆ వెలితి ఒక్కసారిగా పోతుంది, పోయి అహం పూర్ణ అని అలా ఫీల్ అవుతాడు. హీ డజంట్ సే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. దాన్ని బ్రాహ్మీ స్థితి అనుభవపూర్వకంగా ఉంటుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, హే పార్థ, పృథ యొక్క సంతానము. పృథ అంటే ఆవిడ కుంతి, ఆవిడ అసలు పేరు పృథ. ఆవిడ్ని కుంతిభోజ మహారాజు దత్తత చేసుకున్నాడు. దత్తత అంటే పెంచుకున్నాడు. దత్తత అన్నది అది ఈ మధ్యకాలంలో దాని చుట్టూ బోళంత లేగల్లో ఇవేవి ఏర్పడాయి. అలాగ పూర్వకాలం అలా ఉండేది, పెంచుకోవడం, ప్రేమతో పెంచుకోవడమే దత్తత, ఇంకే ఉంది. సో ఆస్తి పంపకాలు దానికి దత్తత లీగలైజ్ చేయాల్సి ఉంటుంది. వీడు మా దత్తకుమారుడు అంటే దత్తత ఫంక్షన్ చేసినప్పుడు ఫలానా పురోహితుడు చేసేదని ఆ పురోహితుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాడు, నేను ఉన్నాను దత్తత గారు. ఇవన్నీ లీగల్ ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ లైక్ దాట్. జస్ట్ పెంచుకున్నాడు కుంతిభోజ మహారాజు. అమ్మాయిని పెంచుకున్నాడు, అమ్మాయి మీద ప్రీతితో పెంచుకున్నాడు. సంతానం ఉండి కూడా పెంచుకున్నాడు, మగ సంతానం ఉండి ఈ అమ్మాయిని. అంచేత ఈవిడికి కుంతి అని పేరు వచ్చింది. కుంతిభోజ మహారాజు పెంచుకున్నాడు కనుక షార్ట్ కుంతిభోజాస్ అడాప్టెడ్ డాటర్లో కుంతి అని మిగిలింది. ఆవిడ కుమారుడు. ఆవిడ మహాభక్తురాలు, గొప్ప జ్ఞాని. ఆవిడ సుఖదుఖములకు అతీతమైనటువంటి ఆ పూర్ణ స్థితి ఆవిడ కలిగి ఉన్నటువంటి జ్ఞాని. ఆసక్తి అంటే ఏమిటో ఎరగదు, ద్వేషం అంటే ఏమిటో ఎరగదు. తన కొడుకులు అడవిలో ఉంటే ఆవిడ దుర్యోధనుని ఆశీర్వదించేది. గాంధారి పక్కన కూర్చుని వేదాంతం కబుర్లు చెప్పేది. గాంధారితో అసలు మన వాళ్ళైతే మాట్లాడతారా? గాంధార్ లెవెల్లో అసలు మీరు ఆలోచించండి, మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అదేం లేదు, ఓన్లీ వాళ్ళ ద్వేషాలు వాళ్ళ ప్రారంభాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏమ్మా గాంధారి అక్క బాగున్నావా, లేకపోతే చెల్లి బాగున్నావా అని వెళ్ళి కూర్చుని వేదాంతం మాట్లాడి. విదురుడి ఇంట్లో మకా ఉండేది, వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ సామ్రాజ్యంలోనే, వాళ్ళ నగరంలోనే.
వాళ్ళని ద్వేషించేది కాదు. యుద్ధం వచ్చినప్పుడు సరే మరి యుద్ధం తప్పదన్నప్పుడు చేయండి అండి. ఆవిడ అలా నిరాసక్తంగా ఉండిపోయింది. కుంతి క్యారెక్టర్ వెరీ స్పెషల్. ఇదంతా కృష్ణుడికి తెలుసు. అలాంటి మహాత్మురాలు కొడుకు నువ్వు ఏదైనా కొంచెం ఆ లక్షణాలు నీకు ఏమైనా రావాలని సూచన. హే పార్థ, లేకపోతే పహ అర్థ యస్య సహ, పాతీతి పహ ఈశ్వర, రక్షించేవాడు ఈశ్వరుడు. అదియే పురుషార్థం, ఈశ్వరుడే పురుషార్థం. ఒకడికి పురుషార్థం ఏమిటి? కామనయే పురుషార్థం, అర్థమే పురుషార్థం, సంపద, స్వర్గమే పురుషార్థం, అవి ధర్మార్థ కామాలు. ఈశ్వరుడే పురుషార్థము అంటే మోక్షం నాలుగవది. దేవుడు అని ఊరికే అంటారు కానీ దేవుడు ఎవరికీ అక్కర్లేదు. నేను చెప్తున్నాను, దేవుడు ఎవరికీ అక్కర్లేదు. ఆ దేవుడు వల్ల మనకు అయ్యి పదేదో ఉందో అది కావాలే కానీ దేవుడు ఎవరికీ అక్కర్లేదు. ఇప్పుడు ఫలానా దేవుడి దగ్గర మీరు వస్తే మీకు అన్నీ మీ పనులన్నీ అయిపోతాయి అంటే అందరూ వచ్చేస్తారు. సపోజ్ ఇంకో ప్రచారం చేశారనుకోండి, ఆ దేవుడి దగ్గర పనులు అవ్వండి, ఈ దేవుడి దగ్గర పనులు అవుతాయని ప్రచారం చేస్తే ఇదంతా మళ్ళీ ఇటు వెళ్ళిపోతారు. దేవుడు ఎవరికి కావాలి? ధర్మ అర్థకామాలు కావాల్సిన వాళ్ళే కానీ దేవుడు కావాల్సిన వాళ్ళు కాదు. పార్థ అంటే దేవుడు కావలసిన వాడు, అంటే మోక్ష పురుషార్థం కావలసిన వాడు. సో అంటే ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకునే అర్హత గలవాడు అని అర్థం. కాబట్టి నీలో లక్షణం ఉంది అని ఇంకొక సంబోధన. హే పార్థ, ఈ జ్ఞానాన్ని నీవు ఒక లేశవంతైనా నీవు ఆవిష్కరించుకుంటే తిరిగి జీవితంలో నీవు వ్యామోహమును పొందవు. నైనాం ప్రాప్య విముహ్యసి. ఏనాం అంటే ఈ స్థితిని పొంది మళ్ళీ వ్యామోహాన్ని పొందే ప్రసక్తి లేదు. అంటే ఒక శంక ఉంటుంది. జ్ఞానం కలిగింది, మోక్షం, జీవన్ముక్తుడయ్యాడు, మళ్ళీ జారిపోతే నో, ఇట్స్ అన్ ఎక్స్ప్లోషన్ అండ్ యూ గెట్ ఇట్, యూ విల్ నెవర్ లూజ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్ and therefore there is nobody to lose and hence there is no loss. దీన్ని పొంది మళ్ళీ వ్యామోహము చెందవు. తర్వాత దీనికి వయస్సుతో సంబంధం లేదు. సో ఒకతను 16 ఏటో 18 ఏటో మనకి సంసారం వద్దు అని వేదాంతంలో పడ్డాడు, బ్రహ్మచారిని అన్నాడు, వేదాంతం పుస్తకాలు ఏవో చదివాడు. తర్వాత ఇంకా పిల్లని వాళ్ళు ఇవ్వరనే వయస్సు వచ్చిన తర్వాత సరే ఇంకా సన్యాసం అన్నాడు, సన్యాసం తీసుకున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, ఏదో బిల్డింగులు కడుతున్నాడు, సంసారం సన్యాసం అనే పేరిట ఆశ్రమం, పాలిటిక్స్, ఇదేది బోళ్ళంత సంసారం నడిపిస్తున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, బ్రహ్మచారి వివాహం చేసుకున్నాడు, గృహస్థగా జీవితం గడిపాడు, పిల్ల పీచు అన్నీ అయ్యాయి, ఇంట్లో గృహస్థ ధర్మాలన్నీ నిర్వర్తించాడు. సో వేదాంతం అధ్యయనం చేసుకుంటున్నాడు, వానప్రస్థంగా ఉన్నాడు, విరక్తంగా ఉన్నాడు, ఆత్మస్వరూపం పూర్ణము అని తెలుసుకున్నాడు. పెద్ద వయసు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో 18 ఏటి నుంచి పచ్చగుడ్లు కట్టుకుని లేకపోతే కాషాయం గుడ్లు కట్టుకున్న వాడు నయమా లేకపోతే వీడి నయమా? కాబట్టి ఇట్ ఆల్ ఓన్లీ వన్ థింగ్ మ్యాటర్స్, దట్ ఈజ్ నాలెడ్జ్. వేషం కానీ జీవన శైలి కానీ దానికి సపోర్టివ్గా ఉన్నంత వరకు పర్వాలేదు. దానికి సపోర్ట్ చేయకుండా ఊరికే వేషం వేసినంత మాత్రాన అయ్యేదేమీ లేదు. కాబట్టి అస్యాం అంతకాలేపి స్థిత్వ. సుఖమహర్షి చిన్న వయస్సులోనే జ్ఞాని. ఆయన నిర్గ్రంథ అప్యురుక్రమే. నిర్గ్రంథ, ఆయనకి ఆ హృదయ గ్రంథులు చిన్నప్పుడే లేవు ఆయనకి, ఆయన జ్ఞాని. సో ఇంకొక అతను 80వ ఏట జ్ఞాని అయ్యాడు, ఒక అతను 70వ ఏట వేదాంతం గీత మొదలుపెట్టాడు చదవటం, 75 ఏళ్ళు బతికాడు. ఆ మరణించే టైం వచ్చేప్పటికి అలా పూర్ణ స్థితిలో ఉండిపోయాడు. ఇంకో అతను 18వ ఏట నుంచి గీత వల్లిస్తున్నాడు, ఊళ్ళో వాళ్ళందరికీ పాఠం కూడా చెప్తున్నాడు, ఇంకా అయినా సంసారంలోనే పడి గిలగిల్లాడుతున్నాడు. కాబట్టి సో ఇది ఏజ్ డజంట్ మ్యాటర్. స్థిత్వాస్యాం అంతకాలేపి, మరణించి లోపులోనైనా సరే, అంటే అంతవరకు ఆగమని అభిప్రాయం కాదు, అపి అంటున్నారు కదా, అపి అంటే అంతవరకు ఆగమని అభిప్రాయం కాదు, కంసే కమ్ అప్పుడైనా సరే అని అభిప్రాయం. మోక్షము జైలు నుంచి బయటపడాలంటే ఎప్పుడో చచ్చిపోయి లోపలనైనా జైలు నుంచి బయటపడితే బయటపడ్డట్లే అని అంటున్నారు. అంటే చచ్చిపోయేదాకా ఆగి అప్పుడు బయటికి రమ్మని కాదు. నువ్వు యూ కమ్ ఎర్లియస్ట్, అట్లీస్ట్ వన్ టైమ్ బిఫోర్ డెత్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది జైల్.
అని అంటారు. ఆ రకంగా ఈ సంసారం అనే బందీ నుంచి ఆఖరి క్షణంలోనైనా నీవు బయటకు వస్తే యు ఆర్ సేవ్డ్. ఆఖరి క్షణం కూడా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేది ఏం లేదు. అజ్ఞానిగా మరణిస్తే మరణించిన తర్వాత జ్ఞానం పొందే ప్రసక్తే లేదు. మళ్ళీ మానవుడై పుట్టాలి, మళ్ళీ భారతదేశంలో పుట్టాలి, మళ్ళీ భారతదేశంలోనే పుట్టక్కర్లేదు, ఎక్కడ పుట్టినా మళ్ళీ తన స్వరూపము పూర్ణము అని తెలుసుకోవాలి. మళ్ళీ భారతదేశంలోనే పుట్టాలని అనక్కర్లా, అయితే మళ్ళీ మళ్ళీ నా దగ్గరే పాఠం చదవాలని కూడా అలాగే పెట్టకూడదు. తన స్వరూపము పూర్ణము అని తెలుసుకుంటే చాలు. ఎలా తెలుసుకుంటాడు, ఏది తెలుసుకుంటాడంటే అది వేరే సంగతి. తన స్వరూపం పూర్ణము అని తెలుసుకుంటే, ఆత్మ పూర్ణము అని తెలుసుకుంటే అయిపోయిందంటే బ్రహ్మ నిర్వాణం రుచ్ఛతి. ఆ బ్రహ్మస్వరూపుడైపోయి నిర్వాణ అంటే సకల సంసార దుఃఖ నివృత్తి అయిపోయి వాడు మోక్షాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుని యొక్క దృష్టిలో ఇక్కడతోటి గీతాఖరం. ఈ తర్వాత ఆయన దృష్టిలో గీత ఏం చెప్పేశాడు కదా, ఆ ఫలం కూడా చెప్పేశాడు కదా. భాష్యం ఉందాము. సా ఏషా జ్ఞాననిష్ట స్తూయతే. ఇంకా కొత్తగా చెప్పేదేం లేదు. ఆ జ్ఞాననిష్టని స్తుతిస్తున్నారు. జ్ఞానిగా ఉండిపోవడమే అంతే. ఏషా యథోక్త బ్రాహ్మీ బ్రహ్మణి భవా ఇయం స్థితి సర్వం కర్మ సన్యస్య బ్రహ్మరూపేణైవ అవస్థానమిత్యేతత్. ఏషా అంటే ఇది, ఇదంటే ఏదండి? యథోక్త, ఇంతవరకు చెప్పారే ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు 18, 20 శ్లోకాలు, 22 అవే అన్నమాట. బ్రాహ్మీ అంటే బ్రహ్మణి భవా బ్రాహ్మీ, బ్రహ్మయందు ఉండేది. వీడు బ్రహ్మరూపుడే ఉంటాడు కనుక వీడి యొక్క స్వరూపంగా ఉండేటువంటి స్థితి అది. ఉండడమే, దాంట్లో చేసేది ఏం లేదు, ఉండడం. బీ ది హోల్, బీ ది పూర్ణత్వం, అంతే, ఉండడమే. చేసేది ఏముండదు. సో చేసేది ఉందంటే మళ్ళీ వెళితే కదా అది, ఆ మాటే చెప్పబోతున్నారు. ఇయం స్థితి అంటే ఉండుట. మోక్షము అంటే పొందుట, పరిగెత్తుట, చేయుట, తినుట అలాగే ఉండదు, ఉండుట అంటే స్థితి. ఎలాగ ఉండడం అంటే కర్తృత్వ భోక్తృత్వాలని విడిచిపెట్టి బ్రహ్మరూపుడై దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన సద్రూపుడై ఉంటాడు. మీరు సద్రూపంగా ఉండండి, మీరు అభ్యాసం చేయండి ధ్యానంలో. నేను చాలాసార్లు చెప్పాను, సద్రూపంగా ఉండండి, అదే బ్రహ్మ. యూ విల్ రికగ్నైజ్ ఇట్. సద్రూపుడై ఉండుట అవస్థానం ఇత్యేతత్, అదే అర్థం. స్థితి అంటే అర్థం అది. హే పార్థ నైనాం స్థితిం ప్రాప్య లబ్ధ్వా విముహ్యతి నమోహం ప్రాప్నోతి. సో హే పార్థ అంటే ఓ అర్జున, ఏనాం స్థితిం ప్రాప్య, ఈ స్థితిని పొంది, ప్రాప్య అంటే లబ్ధ్వా పొంది, న విముహ్యతి అంటే మోహం న ప్రాప్నోతి, తిరిగి పొరపాటు అంటే భ్రాంతి, భ్రమపడ్డం, దాన్ని మోహము అంటారు. అంటే ఏమిటి? అనాత్మని ఆత్మగా భ్రమపడ్డాం, దేహమే నేనని భ్రమపడ్డాం, నేను పుట్టేనని భ్రమపడ్డాం, నేను చచ్చిపోతానని భ్రమపడ్డాం. ఇలాగ సంసార దుఃఖాలన్నీ భ్రమమూలకములే. భ్రమ వల్ల కలిగిన దుఃఖాలు తప్పిస్తే ఇంకంతకంటే ఇంకేం లేదు. సో ఆ దుఃఖములన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. నా మోహం ప్రాప్నోతి. ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోషన్. వన్స్ దట్ ఎక్స్ప్లోషన్ హ్యాపెన్స్ ఇన్ యూ, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్. ఇంకా ఏ బాండేజీ ఉండదు. అలాగే యూ జస్ట్ మెర్జ్ ఇన్ ది హోల్. అండ్ సో ఎవరైనా తిట్టారనుకోండి, అక్కడ తిట్లు తినేవాడు ఒకడు ఉండాలి, అభిమాని ఉండాలి. అభిమానం లేకపోతే మీరు ఎవరిని తిడతారు? నేను ఫలానా అనే అభిమానం ఉన్నవాడిని తిడతారు. అభిమాని కాకపోతే ఇంకెవరిని తిడతారు? అభిమాని లేడనుకోండి, ఎవరిని తిడతారు? సో తుల్య నిందాస్తుతి. పొగిడారనుకోండి, అభిమానం ఉంటే పొగడతారు. అభిమానం లేకపోతే ఎవరిని పొగుడతారు? ఏదో మీ సంతోషం కోసం మీరు పొగడాలి, కానీ అక్కడ పొగడబడి కూడా ఎవడో ఉండడు. సో ఆ విధమైనటువంటి స్థితి. ఇంకా దేహం అన్నది మనం చూసాం, ప్రారంభ కర్మానుసారంగా అది క్షయం వరకు దేహం అలా నడుస్తూ ఉంటుంది. దేహం అనేది డజంట్
ఇట్ డజంట్ బిహేవ్ అకార్డింగ్ టు వన్స్ ఓన్ ఎజెండా. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎజెండా. అది దాని పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. ఏజింగ్ వస్తుంది, సెల్స్ బిహేవియర్ మారిపోతుంది, దాని పద్ధతిలో అది నడుస్తూ ఉంటుంది. అది దాన్ని నడకనే ఆపేయటానికి మనం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది రీఇన్ఫోర్స్డ్ వెగర్తో వస్తుంది. ఇప్పుడు సపోజ్ యూ ఫీల్ దట్ యువర్ ఫేస్ ఈజ్ నాట్ షైనింగ్ వెల్, అప్పుడు మీరేం చేస్తారు, దానికి ఏదో క్రీమో ఏదో ఫౌండేషన్ ఏదో వేస్తారు. సరే, ఇప్పుడు నవ్ ఇట్ లుక్స్ షైనింగ్. దెన్ ఈ ఫౌండేషన్ వాష్ చేసేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, పొద్దున్న ఈ ఫౌండేషన్ లేకముందు ఎంత అధ్వాన్నంగా కనపడిందో మీకు, ఇప్పుడు దానికి డబుల్ అధ్వానంగా కనపడుతుంది. సో ఇట్స్ ఇట్ కమ్స్ బ్యాక్. సో దిస్ ఫౌండేషన్ వాట్ ఇట్ హ్యాస్ దట్, ఇట్ హ్యాస్ నాట్ డన్ ఎనీ రియల్ బెనిఫిట్. కాబట్టి రియల్ బెనిఫిట్ ఏముండదు, అంత భ్రాంతి, అంతకంటే ఇంకేం లేదు. ఈ భ్రమలు, ఈ దేహాభిమానాన్ని బట్టి వచ్చే భ్రమలు ఇవే ఉండవు. సింపుల్, వెరీ సింపుల్, నోబుల్ లైఫ్, కంప్లీట్ లివింగ్, ఇట్ హ్యాపెన్స్. అలా స్పాంటేనిటీ బికమ్స్ ది ఆర్డర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. అంత స్పాంటేనియస్, దెర్ ఇస్ నో ఎజెండా, అంత స్పాంటేనిటీ, అలా స్పాంటేనియస్గా అంతే. స్థిత్వా అస్యాం స్థితౌ బ్రాహ్మ్యాం, అంటే బ్రాహ్మీకి సప్తమేకవచనం, గౌర్యాం లాగా. యథోక్తాయాం అంతకాలేపి అంతే వయస్యపి బ్రహ్మనిర్వాణం బ్రహ్మనిర్వృతిం మోక్షం రుచ్యతి గచ్చతి. అస్య స్థిత్వాస్యాం, అస్యాం స్థిత్వ, దీని యందుండి. దీని యందంటే ఏమిటండి, పైన ఏం చెప్పారు, స్థితి అని చెప్పారు కదా. స్థితికి అస్యాం, అస్యాం అంటే అస్యాం స్థితౌ, ఈ స్థితి యందు. ఏమి స్థితి అది, యథోక్తాయాం బ్రాహ్మ్యాం స్థితౌ, పైన చెప్పిన బ్రాహ్మీ స్థితి యందు స్థిత్వా ఉండి, కనీసం ఆఖరి కాలమునందైనా, అంతకాలే అంతే వయసి అపి. అంచేతే మన వాళ్ళు ఏమంటారంటే, ఇంట్లో అంటారు, పోన్లేండి ఎందుకు వచ్చిన వ్యామోహం, చాలండి ఈ పాటికి వాళ్ళ బతుకు వాళ్ళని బతుకునిచ్చి మీరు రామకృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేయండి అని ఇంట్లో లేడీస్ జెంట్స్కి చెప్తారు. అలాగే విన్నారా మీరు ఎప్పుడైనా? చెప్తారు, చాలండి వాళ్ళ వెంట పడకండి, మీరు ఊరుకోండి అని చెప్తారు. కొంచెం రామకృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేయండి అని చెప్తారు. నేను రామకృష్ణ అనుకోకపోతే ఇంకేం చేస్తున్నాను అనుకుంటున్నా, అదే కదా చేస్తున్నాను. అంతకాలేపి, అది శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్తున్నాడు, సంథింగ్ సిమిలర్ టు దట్. ఆఖరి వయస్సులోనైనా ఆ స్థిత ప్రజ్ఞ లక్షణాలు చదువుకో, విను. చదువుకుంటే తెలియదు, అది చదువుకుంటే ఏం తెలుస్తుంది? నేను చెప్పిన గోరంతా మీకు చదువుకుంటే తెలుస్తుందా? ఇక్కడ కూర్చుని వినాలి అంతే. అది మళ్ళీ ఇప్పుడు చెప్పిన పాఠం మళ్ళీ ఏడాది స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్పాను అనుకోండి, ఇలా ఉండదు, అది మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది ఎప్పటికప్పుడే. కాబట్టి వినాలి. అది విన్నప్పుడు ఏమవుతుందంటే అహంకారమును సమర్పణం చేసేసినట్టు అయిపోతుంది, అహంకార త్యాగం అయిపోతుంది శ్రవణంలో. జ్ఞానము శ్రవణాన్ని బట్టే వస్తుందండి. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య, మననం కూడా అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నిధిధ్యాసనం ఒకటి మిగిలి ఉంటుంది, అది ఒక కొత్త గొప్ప మీరు ఇంటి దగ్గర చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అది కూడా ఉంటుంది, బట్ మోస్ట్లీ ఇట్ రిమైన్స్ ఫర్ యూ. శ్రవణ మననాలు ఇక్కడ అయిపోతాయి. సో మీకు గ్రోత్ ఇక్కడే వస్తుంది. ఒకసారి మీరు 2వ అధ్యాయం పూర్తిగా చదివారంటే యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ అగైన్. ఐ గ్యారంటీ ఇట్. యూ కెన్ నెవర్ బీ ది సేమ్ పర్సన్ అగైన్. అసలు ఏమీ చదవకుండా అలా దూరంగా నిలబడిపోతే చెప్పలేం. కానీ ఒకసారి భాగవతమో లేకపోతే 2వ అధ్యాయమో లేకపోతే ఉపనిషత్తో తత్వమసియో శ్రద్ధగా చదివితే యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ అగైన్. అలా కాదండి, మాకు తెలిసిన వాళ్ళు చదివారు కానీ వాళ్ళలో ఏం మార్పు రాలేదని మీరు అంటే వాళ్ళు చదవలేదు అని నేనంట. చదవరు, వల్లిస్తారు కానీ చదవరు. బ్రహ్మవిదా ఆప్నోతి పరం అంటాడు కానీ అది ఏమిటో తెలుసుకోడు. అక్కడ 2 స్వరితాలు వేసి కొంతమంది మరీ వేషాలు కూడా వేస్తారు.
నేను నేను విన్నానంటే కోప్పడతాను, ఎందుకంటే అంత దీర్ఘం తీస్తారు, కరెక్ట్గా చెప్పండి అని నేను విసుక్కుంటా కూడా. బ్రహ్మవిదాప్నోతి అలాగేదో చాలా దీర్ఘాలు తీస్తే నేను విన్నానంటే ఒప్పుకోను, తప్పదు, అలా చెప్పకూడదు. దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారమే చెప్పాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు దీర్ఘాలు చేయడం, ఎదరవాళ్ళని ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయడం అవన్నీ చేయకూడదు. శృతిని అలాగా మిస్యూజ్ చేయకూడదు. అలాంటి వేషాలు వేస్తారు, కానీ అది తెలుసుకోరు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కరెక్ట్గా స్వరం చెప్తాడు, కానీ తెలుసుకోరు. ఈశావాస్యానికి భాష్యం ఇది ఘన చెప్తా. యజుర్వేద విద్య నేను ఎదుగుతున్న శుక్ల యజుర్వేద వేద సభలో ఈశావాస్యం, నేను ఈశావాస్యం అంటే నాకు ఇష్టం కాబట్టి నన్ను చూడగానే ఈశావాస్యకం వాస్యం అంటూ అది దాన్ని చెప్తారు. ఐ లవ్ ఇట్. కానీ అర్థం తెలుసుకో. ఈశావాస్యం ఇదం సర్వం అని తెలుసుకో. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ అనే ఒక్క వాక్యాన్ని, అది సిద్ధాంత మంత్రం. అది తేన చిక్తేన భుంజితా మాగృహ కస్యస్మిద్ధరం. దాంట్లో ఫస్ట్ హాఫ్ థియరీ, సెకండ్ హాఫ్ ప్రాక్టికల్ అయిపోయింది. మొత్తం శాస్త్రం అంతా వచ్చేసి నా వల్ల కాదు ఈ జ్ఞానం అంటే నెక్స్ట్ వెర్స్. నా వల్ల కావటం లేదు, నేను దీన్ని ఆవిష్కరించుకోలేకపోతున్నానని మీరు అంటేనే నెక్స్ట్ వెర్స్, లేకపోతే నెక్స్ట్ వెర్స్ అనవసరం. కుర్వన్నేవేహ కర్మ అని, సరే అయితే మొదలుపెట్టు కర్మ చేయి అని మళ్ళీ అక్కడ ప్రారంభం. ఇది అలా ఉంటుంది ఈశావాస్యం. అది వల్లిస్తారు తప్పిస్తే దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి వల్లించడం వేరు, తెలుసుకోవటం వేరు. వల్లించడం ఎందుకు వల్లిస్తారంటే డిగ్రీ కోసం వల్లిస్తారు, పట్టా కోసం వల్లిస్తారు, లేకపోతే టైటిల్ కోసం వల్లిస్తారు, లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం వల్లిస్తారు, ఒకప్పుడు భుక్తి కోసం వల్లిస్తారు. బుద్ధిజీవిన అని పేరు. బుద్ధిజీవిన అంటే బుద్ధిని అంటే జ్ఞానాన్ని పణం పెట్టి ధనాన్ని సంపాదించి జీవిస్తూ ఉంటాడని అభిప్రాయం. బుద్ధిజీవిన మనస్సు బుద్ధిమంతులుగా ఉండాలి, కానీ బుద్ధిజీవులుగా ఉండక్కర్లా. మామూలుగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకుని మనం బుద్ధివంతులుగా మాత్రం ఉండాలి. ఎనీవే, సో అంతకాలేపి అంతే వయసి అపి. అంతకాలము అంటే కాలానికి అంతం అది కాదు, అంతే వయసి అపి. అంత ఆఖరి వయస్సు అంటారే, కనీసం అప్పుడైనా, అపి అంటే కనీసం అప్పుడైనా, కమ్సే కమ్ ఎట్ దట్ టైం బ్రహ్మ నిర్వాణం, నిర్వృతి. సో ద సిజేషన్ ఆఫ్ ఆల్ సఫరింగ్, నిర్వృతి. వర్షం వెలిసింది అన్నట్టుగా ఈ సంసార దుఃఖం ఆగిపోతుంది. మోక్షం, దానికే మోక్షం అంటే. రుచ్యతి అంటే గచ్చతి. ఇగో రుచ్యతి ధాతువు, ఈ రుచ్యతి అయిన రుచ్య ధాతువు, దీనికి ఆర్చ్యత్ అని ఉంటుంది. అలాగే ఆది వృద్ధి అవన్నీ అలా వచ్చినప్పుడు ఇది వస్తుంది తర్వాత రుచ్యతి. ఇంకా ఆయన అంటారు చూడండి, అంతకా అపిశబ్దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. అంత వయస్సులోనైనా అని. అపి అంటే అర్థం ఏమిటి? దానికి చాలా గంభీరమైన అర్థం ఉంది, అది చెప్తున్నారు. కిము వక్తవ్యం బ్రహ్మచర్యాదేవ సన్యస్య యావజ్జీవం యో బ్రహ్మణ్యేవా అవతిష్ఠతే స బ్రహ్మ నిర్వాణం రుచ్యతీతి. ఏమండి, అంత వయస్సు అంటే పెద్ద వయస్సు 70-80 మరణించి ముందైనా వీడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందితే వీడికి మోక్షం వచ్చేస్తుంది అని చెప్పారంటే ఇంకా ఏం చెప్పాలి? ఒకడు గృహస్థుగా ఉండి జ్ఞానం పొందేయడని అది కూడా వద్దు, మీరు గో టు ది ఎక్స్ట్రీమ్. ఒకడు బ్రహ్మచారిగా ఉండి బ్రహ్మచర్యాదేవ ఆరభ్య, గో టు ది ఎక్స్ట్రీమ్. మధ్య వయస్సులో ఉండగా జ్ఞానం వచ్చింది, రిటైర్ అయ్యాక జ్ఞానం వచ్చింది, అలా ఎందుకు మళ్ళీ ఇంటర్మీడియట్ వద్దు, గో టు ది అదర్ ఎక్స్ట్రీమ్. అంటే కొంచెం తెలివితేటలు వచ్చే వరకు 3వ ఏట 2వ ఏట జ్ఞానం ఎలా వస్తుంది? అలాగంటే మిస్టరీలు మేము ఒప్పుకోం. వాడు కనీసం తెలివితేటలు గలవాడు అయి ఉండాలి. భగవాన్ రమణ మహర్షి కూడా 10-11 ఏళ్లనో 12 ఏళ్లనో అన్నారు. ఏదో ఒక ఇన్సిడెంట్ని బేసిస్గా చెప్తారు. అయితే ఆయన జ్ఞాని అని డిక్లేర్ చేసినటువంటి ఆయన వయసు 20 ఏళ్ళు ఉన్నప్పుడు డిక్లేర్ చేశారు. కాబట్టి పోలండి 12వ ఏటని కథ కింద చెప్తారు, దాన్ని నేను ఎందుకు కాదనాలి? ఆయన స్కందాశ్రమం, ఆ స్కంద గుహలోనో ఎక్కడో తపస్సు చేసి బయటకు వస్తారు. ఒక 7-8 ఏళ్ళు మౌనంగా ఉంటారు, బయటకు వస్తారు. ఫ్రమ్ నవాన్ హీ ఈజ్ ఎ జ్ఞాని ఫర్ ది వరల్డ్. అంతకు ముందే ఆయన జ్ఞాని అన్నది చెప్తారు, ఓకే, ఆయన ఎందుండే భక్తితో చెప్తారు. బట్ సర్టన్లీ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్ 17 ఏళ్ళలో 18 ఏళ్ళలో హీజ్ ఎ జ్ఞాని. అరే, అంతకాలంలో ఉంటేనే సరిపడుతుంది అన్నప్పుడు ఆ బ్రహ్మచర్యాలు ఆరభ్య, బ్రహ్మచర్యం నుంచే సన్యసించి
సన్యాసాశ్రమం స్వీకారం చేశాను కాదు. సన్యాసించే అంటే ఆ సకల కామనలను త్యాగం చేసి సన్యాసాశ్రమం పార్ట్. రమణ భగవాన్ సన్యాసాశ్రమం తీసుకున్నారా? ఆయన ఏమైనా వెళ్ళి సన్యాసం తీసుకుని పేరు తీసుకుని ఆశ్రమానికి పోస్టింగ్ అయ్యి అలాగేమైనా అయిందా? ఇప్పుడు కొన్ని చోట్ల మీరు సన్యాసం తీసుకుంటే అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది, దానికి పోస్ట్ చేస్తారు. సపోజ్ 4 ఉన్నాయనుకోండి, నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి, మళ్ళీ రికమెండేషన్ కూడా ఉంటుంది దానికి. అమెరికాలో ఓ సెంటరు, న్యూజిలాండ్లో ఓ సెంటరు, బాంబేలో ఓ సెంటరును, ఆదిలాబాద్లో ఇంకో సెంటర్ ఉందనుకోండి. 4 సెంటర్లు ఉన్నాయి. వీటికి సన్యాసం ఇచ్చారు మహాత్ములు. సన్యాసం ఇచ్చి ఎక్కడ పోస్ట్ చేస్తారు? అయ్యి బాబాయ్ ఆదిలాబాద్లో చేస్తారో లేదా అమెరికాలో చేస్తారో అలా ఉంటుంది. సో అది కాదు నేను చెప్తున్నాను. బ్రహ్మచర్యాదేవ సన్యస్య, సర్వకామనా త్యాగం చేసేసి బ్రహ్మచర్యం నుంచే ఆ వయసు అంటే పూర్వజన్మ సంస్కారం రావాలి. ఇక్కడ జన్మలో చాలదు, పూర్వజన్మ నుంచి ఆ సంస్కారం వచ్చేసి అలా సన్యాసం చేసేస్తారు. సుఖమహర్షిలాగా పుత్రేత తన్మయతయా తరవోభి యం ప్రవ్రజంతం అనుపేతం. అరే నీకు ఉపనయనం చేసి మెళ్ళో జన్యం వేస్తాను రా అని వ్యాసుడంటే, అబే ఎందుకండి, ఈ లెఫ్ట్ అనుపేతం అపేత కృత్యం. ఆయన కర్మలతో సంబంధం ఏం లేదు. కృత్యం అంటే కర్మలు. ఇంకా కర్మలేమిటి? అజ్ఞానికి కర్మలు కానీ ఆయనకి కర్మలు ఎందుకు? పుత్రేతి తన్మయతయా తరవోభినేదు. కానీ వ్యాసుడికి ఇంకా ఆసక్తి ఉంది. తన్మయ అంటే ఇంకా తదాసక్త ఇత్యర్థం. ఇంకా వీడు నా కొడుకు, నేను తండ్రిని, నేను వీడికి ఏదో పాఠం చెప్పాలి, వీడికేమో జంధ్యం వేయాలి, ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఇంకా అనుకునే రే పుత్ర అని పిలిచాడు. పిలిస్తే చెట్లు నుంచి రివర్స్ వచ్చింది, ఎక్కువ వచ్చింది. తరవహ అభినేదు. అడవిలో ఎక్కువ వస్తుంది ఈజీగా. పుత్ర అని పిలిస్తే మళ్ళీ పుత్ర అని పిలిచినట్టు వస్తుంది. అదే వచ్చింది. అతను శుకుడు రిప్లై ఇవ్వలేదు. ఎందుకు రిప్లై ఇవ్వలేదంటే అహం పుత్ర అనే అభిమానం లేదు ఆయనకి. పుత్ర అని పిలిస్తే పుత్రుడు పలుకుతాడు కదా, అభిమానం పుత్రుడు నేను అనే అభిమానం ఉన్నవాడు పలుకుతాడు, అంతేగాని మరొకడు పలకడు. ఇప్పుడు రైలుకి ఏదో అయిందనగానే ఆ రైల్లో మన బంధువు ప్రయాణం చేస్తున్నాడనే అభిమానం గలవాడు రైల్వే స్టేషన్కి పోతాడు పరిగెత్తుకుని. మిగతా వాళ్ళు ఓహో వార్త విన్నట్టుగా వింటారు. కాబట్టి అభిమానం మూలం కదా. ఆయన్ని పిలిస్తే ఆయన పలకలేదు. పుత్రేత తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం. సర్వభూతములలో ఉండే ఆత్మస్వరూపుడను నేను అనుకున్నాడు, కానీ నేను పుత్రుడను అని ఆయన అనుకోలేదు. ముని మానతోస్మి, ఆ మునిని నేను నమస్కరిస్తున్నాను. తం సర్వభూత హృదయం ముని మానతోస్మి అని ఇంకా ఏదో ఉంది మధ్యలో. కాబట్టి అటువంటి బ్రహ్మచర్యం నుంచే సన్యసించి యావజ్జీవం బతికున్నంత కాలము, అంటే శరీరం బతికున్నంత కాలము ఎవడు బ్రహ్మనిష్ఠుడై ఉంటాడో బ్రహ్మణ్యేవ అవతిష్టతే సహా బ్రహ్మనిర్వాణమృచ్యతీతి కిము వక్తవ్యం. వాడు బ్రహ్మస్వరూపుడై మోక్షాన్ని పొందాడు అని పర్టికులర్గా చెప్పాలండి. కిము వక్తవ్యం చెప్పాలా? అంతకాలంలో ఉండే వచ్చేస్తుందంటూ అంటే చెప్పక్కర్లేదు అని అపిశబ్దార్థ. ఇది అపిశబ్దానికి అర్థం ఈ వాక్యం. తర్వాత ఉందాము. ఇది శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇది మహాభారతం. మహాభారతం అనే మహాకావ్యం చాలా పెద్దది. శతసాహస్ర్యాం సంహితాయాం, ఈ రోజున 1,00,000 శ్లోకాలతో ఉంది. సంహిత ఇట్స్ ఎ కలెక్షన్. సంహిత అంటే కలెక్షన్ అని అర్థం. అంటే కథ ఒకటి ఉన్నా అనేక ధర్మములు దాంట్లో కలెక్ట్ అయి ఉన్నాయి. భీష్ముడు చెప్పిన ఉపదేశం ఉంటుంది దాంట్లో, విదురుడు చెప్పింది ఉంటుంది, శ్రీకృష్ణుడు చెప్పింది ఉంటుంది, దత్తాత్రేయుడు మహర్షి చెప్పింది ఉంటుంది. ఇంకే దాంట్లో ఇది ఉంది అది లేదు. సనత్సుజాతీయం, సనత్సుజాతుడు చెప్పింది ఉంటుంది. తర్వాత యయాతి అష్టక సంవాదము, అష్టక మహర్షి చెప్పింది ఉంటుంది. ఇంకా ఇది లేదనేది లేదండి. మార్కండేయ మహర్షి చెప్పింది ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఇట్స్ ఎ కలెక్షన్, ఎన్సైక్లోపీడియా. సంహిత అంటే అర్థం ఎన్సైక్లోపీడియా.
వైయాసిక్యాం అంటే వ్యాస మహర్షి చేత నిర్మించబడినది. వైయాసికి భీష్మ పర్వంలో ఉంది ఇది. మహాభారతంలో మధ్యలో ఉంది, భీష్మ పర్వంలో ఆల్మోస్ట్ ఇన్ ది సెంటర్ ఉంది మహాభారతంలో ఈ గీత. భీష్మ పర్వణి శ్రీమద్ భగవద్గీతాసు. భీష్మ పర్వంలో శ్రీ భగవానుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడు ఆయన దీన్ని ఆలాపించినాడు, ఆయనే బోధించినాడు. ఇది ఉపనిషత్. ఉపనిషత్ శబ్దానికి అర్థం ఏంటంటే రహస్యము అని అర్థం. ఉపనిషత్ అంటే రహస్యం. బ్రహ్మణ ఉపనిషత్ సత్యస్య సత్యమితి అని బృహదారణ్యకంలో వస్తుంది. పరబ్రహ్మకి ఉపనిషత్, ఆయనకి రహస్య నామం ఒకటి ఉన్నది. అందరికీ తెలియదు ఆ నామం. ఏమిటండో ఆ నామం అంటే సత్యస్య సత్యం అని నామం. ఆయన రహస్యపు నామం. ఎవరికి తెలియదు కదా, సత్యస్య సత్యం అంటే తెలియదు కదా. అది తెలియాలంటే మొత్తం మళ్ళీ ఉపనిషత్తు అంతా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అది రహస్యనామము, దానికి ఉపనిషత్తు అని పేరు. ఇది ఉపనిషత్తు అంటే దీంట్లో ఆత్మస్వరూపానికి సంబంధించిన రహస్యాలన్నీ ఉంటాయి అని ఒక అర్థం. చాలా విలువైనది అని అర్థం. రహస్యము అని చెప్పడంలో అభిప్రాయం చాలా విలువైనది అని అర్థం. సో తర్వాత ఉపనిషత్ అంటే ఉపనిషద్, అది మిమ్మల్ని చాలా దగ్గరికి తీసుకుపోతుంది. దగ్గరికి తీసుకుపోతుంది. దేని దగ్గరికి తీసుకుపోతుంది? దేవుడి దగ్గరికి తీసుకుపోతుంది. తీసుకుపోయి ఏం చేస్తుంది? పూర్తిగా నశింపజేస్తుంది. దేన్ని? అజ్ఞానాన్ని. ఉపనిషత్ అటువంటిది ఇది గీత. ఇంకా ఉపనిషత్తుల సారమే ఇది. కాబట్టి ప్రతి శ్లోకము ఒక ఉపనిషత్తే ఇది. సో ఈ ఆఖరి శ్లోకానికి కూడా బ్రాహ్మీ ఉపనిషత్తు అని పేరు. ఇదో ఉపనిషత్తు. ఇలాంటి ఉపనిషత్తులన్నీ ఉన్నాయి కనుక ఇది ఉపనిషత్సు. దీని సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి? ఈ గీత యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి? రెండు దీని సబ్జెక్ట్ మ్యాటర్, థియరీ అండ్ ప్రాక్టీస్. థియరీ పేరు బ్రహ్మ విద్య, పూర్ణ విద్య అని అర్థం. పూర్ణతత్వం ఏది కలదో దాన్ని బోధిస్తుంది. బ్రహ్మ అంటే పూర్ణతత్వము అని అర్థం. బ్రహ్మ పదార్థం ఏం కాదు, బ్రహ్మ పదార్థం అంటే ఏమిటో అనిపిస్తుంది. ఇట్ కన్వేస్ ఏ మిస్లీడింగ్ నోషన్ ఇస్తుంది. బ్రహ్మ పదార్థం అంటుంటే ఆ పరబ్రహ్మ అండి అది మనకు తెలియదండి, అది ఏం సామాన్యం అనుకుంటున్నారా అలా అంటుంటే ఇంకే పాఠం ఎందుకు దానికోసం. సో పూర్ణతత్వము మీ స్వరూపమే అది వాస్తవంలో. దాన్ని తెలుపుడు చేసేది కనుక బ్రహ్మ విద్య. సరే, తెలుపుడు చేస్తే ఏమైంది? దాన్ని ఆవిష్కారం చేసుకోవాలి. ఆ సత్యాన్ని జీవితంలోకి ఆచరణలోకి రావాలి అంటే ఆ ఉపాయం కూడా చెప్తారు యోగశాస్త్రే. కర్మయోగ శాస్త్రం అంటే ఏమిటి? బ్రహ్మ విద్య యొక్క జ్ఞానాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవటానికి కావలసిన పద్ధతి అంతా కూడా చెప్తారు. అది యోగం. కాబట్టి ఇది యోగశాస్త్రం. ఇది శాస్త్రం. ఇది పాట కాదు, శాస్త్రం. హరికథ కాదు. హరికథ అంటే దాంట్లో శాస్త్రం చెప్తే లేచక్కవుతారు. ఎవరు కూర్చోరు, రాత్రి 10 గంటలకు వస్తారు. మీరు ఏదో ఇంకా అక్కడి నుంచి బ్రాహ్మీ స్థితి ఎవడో నిలబడ్డా అక్కడ. ఎవరో ఇంకా ఈ భజంత్రిలో ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు ఎవరో మిగులుతారు. కాబట్టి ఇది శాస్త్రం. ఇది శాస్త్రాన్ని శంసతీది శాస్త్రం, జ్ఞానమును చెప్పేది కనుక శాస్త్రము. కాబట్టి దాన్ని ఆ విధంగా ఇట్స్ ఎ డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం. దాన్ని ఆ విధమైన శ్రద్ధతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. ఇది శ్రవణం చేయదగ్గ శాస్త్రం. ఊరికే పేపర్ బ్యాక్ లాగా కొన్ని చదువుకోదగ్గది కాదు. కొన్ని చదువుకోవచ్చు, కానీ మననానికి చదువుకోవచ్చు, కానీ మెయిన్గా శ్రవణం చేయాలి. అది ఎలాగంటే సంవాద రూపమైనది. సంవాదం, వాదం కాదు, వివాదం కాదు, సంవాదం. వాదం అంటే మాట్లాడుకోవడం, వివాదం అంటే దెబ్బలాడుకోవడం. ఆ రెండూ కాదు. సంవాదం, సమ్యగ్వాదం అంటే మాట్లాడుకోవడంలో జ్ఞానాన్ని అనుగ్రహించే విధంగా మాట్లాడుకోవడం. అంటే గురు శిష్య పరంపరా రూపంగా మాట్లాడుకోవడం అని అర్థం. చాలా ప్రేమతో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఎంతో ప్రేమతోటి కరుణతోటి బోధించాడు. సో అది సంవాదం, శ్రీకృష్ణార్జున సంవాదే. కాబట్టి దాన్ని ఆ విధంగా ఆ పవిత్రతలోనే దాన్ని అట్టపెట్టాలి. అంతేగాని సో గీతా కోర్స్ 3 months రిజిస్ట్రేషన్ ఫీ 10,000 రూపీస్ అలా మొదలెట్టకూడదు. సో దాన్ని ఆ సంవాద రూపంగా అట్టపెట్టాలి. సో పార్టిసిపెంట్స్ ది క్లాసెస్ ఆర్ కండక్టెడ్ ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్డ్ హాల్
పార్టిసిపెంట్స్ విల్ బి సర్వ్డ్ నైస్ బ్రేక్ఫాస్ట్ ఎట్సెట్రా. అంటే మనం ఇచ్చే డబ్బుల్లో కొంత మనకి వాపసు వస్తుందని మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఇది కాన్ఫరెన్స్లకు వెళ్ళిదా. అలా కాకుండా దానికి అది ప్రేమతో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి దాని యందు శ్రద్ధాభక్తులు ఉన్నాయి, శ్రీకృష్ణుడికి ఆయన యందు ప్రేమ కరుణ ఉన్నది. అటువంటి వాతావరణంలో వాళ్ళిద్దరూ అది తెలుసుకున్నారు. ఒకళ్ళతో ఈయన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాడు. ఇట్స్ ఏ ఇంటరాక్టివ్ స్టడీ, సంవాదం. నేను చెప్పింది అలా వినేసి నోరు మూసు కూర్చో ప్రశ్నలు అడగలేదు చక్కపో అంటే అది సంవాదం అవుతుంది, ప్రీచింగ్ అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ టీచింగ్. ఇంటరాక్టివ్గా ఉంటుంది. సంవాదే సాంఖ్యయోగ అని పేరు దీనికి. యోగ అంటే చాప్టర్ అనుకోండి, చాప్టర్ అని అనుకోవచ్చు. సాంఖ్యాధ్యాయ అనొచ్చు కదా. కేవలం చాప్టర్ అనే అర్థమైతే యోగం అంటే ఎందుకు, సాంఖ్యాధ్యాయ అనొచ్చు కదా. సో అలా యోగం అన్నారంటే ఈ జ్ఞానము మిమ్మల్ని పరమేశ్వరునితో ఐక్యం చేసేటువంటి జ్ఞానం కనుక దానికి యోగం అని పేరు. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ చాప్టర్, ఇట్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ చాప్టర్, సంథింగ్ మోర్ దాన్ దాట్ ఇట్ ఈస్. సో సాంఖ్యయోగో నామ అంటే ప్రసిద్ధి చెందినది. సాంఖ్యయోగము అని ప్రసిద్ధి, లోకంలో అలా ప్రసిద్ధి ఉంది, పండిత లోకంలో. ద్వితీయోధ్యాయ. తర్వాత శ్లోకం అందాము. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. శ్రీభగవానువాచ యస్మిన్ వివిధా నిష్ఠా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం యోగేన యోగినాం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.